ఒకటవ దినవృత్తాంతముల గ్రంథము 10వ అధ్యాయము. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీలతో యుద్ధము చేయగా ఇశ్రాయేలీలు ఫిలిష్తీయుల ఎదుట నిలువలేక పారిపోయి హతులై గిల్బోవా పర్వతమందు పడిరి. ఫిలిష్తీయులు సౌలును అతని కుమారులను తరిమి సౌలు కుమారులైన యోనాతానును అబీనాదాబును మల్కీషువాను హతము చేసిరి. యుద్ధములో సౌలు ఓడిపోవుచుండెను. అతడు అంబులు వేయి వారి కంటపడి వారి చేత బహు గాయములు నొందెను. అప్పుడు సౌలు, ఈ సున్నతి లేని జనులు వచ్చి నాకు మానభంగము చేయకుండా నీవు నీ కత్తి దూసి నన్ను పొడిచివేయమని తన ఆయుధములను మోయువానితో ననగా వాడు బహుగా భయపడి అలాగు చేయుటకు ఒప్పలేదు గనుక సౌలు తన కత్తి మీద పడెను. సౌలు చనిపోయిననే ఆయుధములను మోయువాడు తెలుసుకుని తానును కత్తిని పట్టుకుని దాని మీద పడి చచ్చెను. ఆ ప్రకారమే సౌలును అతని 3 కుమారులను చచ్చిరి, మరియు అతని ఇంటి వారందరూ చచ్చిరి. జనులు పారిపోయిరనియు సౌలును అతని కుమారులను చనిపోయిరనియు లోయలోని ఇశ్రాయేలీలందరూ తెలుసుకుని తమ పట్టణములు విడిచి పారిపోగా ఫిలిష్తీయులు వచ్చి వాటిలో కాపురముండిరి. హతులైన వారిని దోచుకునుటకై ఫిలిష్తీయులు మరునాడు వచ్చినప్పుడు వారు సౌలును అతని కుమారులను గిల్బోవా పర్వతమందు చచ్చిపడియుండుట చూచి అతని కవచమును దోచుకుని అతని తలను అతని ఆయుధములను తీసుకుని పోయి ఫిలిష్తీయుల దేశమంతటా వాటిని త్రిప్పి జరిగిన దానిని విగ్రహములకును జనులకును చాటించిరి. వారు అతని ఆయుధములను తమ దేవుని గుడిలో పెట్టి అతని తలను దాగోను గుడిలో తగిలించిరి. ఫిలిష్తీయులు సౌలునకు చేసినదంతయు అబేష్గిలాదు వారు వినినప్పుడు పరాక్రమశాలులైన వారందరూ లేచిపోయి సౌలు శవమును అతని కుమారుల శవములను తీసుకుని యాబేషునకు వచ్చి వారి ఎముకలను యాబేషునందలి సింధూర వృక్షము కింద పాతిపెట్టి 7 దినములు ఉపవాసముండిరి. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకును యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణ పిశాచముల యొద్ద విచారణ చేయు దానిని వెదకినందుకును సౌలు హతమాయెను. అందు నిమిత్తము యెహోవా అతనికి మరణశిక్ష విధించి రాజ్యమును యెషయ్యా కుమారుడైన దావీదు వశము చేసెను. ఆమేన్.